పునర్విభజన పేరుతో కుట్ర జరుగుతోంది. ఇది దక్షిణాది గొంతు నొక్కేయడమే అంటూ చిదంబరం కామెంట్ చేస్తే ఈ బిల్లు మీద మా గళాన్ని పట్టించుకోకపోతే భారీ మూల్యం తప్పదు అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరిస్తూ ఉన్నారు సార్. కేటీఆర్ కూడా స్పందించారు. దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిస్తే ఉద్యమం చేస్తాము అని చెప్పేసి. మరి చంద్రబాబు నాయుడు ఎక్కడ అనే ప్రశ్న రైజ్ అవుతోంది సార్. మరి చంద్రబాబు నాయుడు అయితే పాజిటివ్ గా స్పందిస్తూ ఉన్నారు. ఈ బిల్లుకు కూటమి తరపున మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీరు డెవలప్డ్ స్టేట్స్ను అన్యాయం చేస్తారా అని మీకు నిధుల డివల్యూషన్ విషయంలో రైజ్ చేశారు. సో వేరే వాళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు. మీరు అనొచ్చు జగన్ మరి అడగచ్చా, జగన్ కూడా అడుగుతున్నాం, అడగకాచ్చు. కానీ చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నాడు, జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు. జగన్తో పోలిస్తే ఈ బిల్లుల్ని హోదించగలిగే శక్తి చంద్రబాబు నాయుడుకి ఎక్కువ. కానీ జగన్ కూడా గట్టిగా అడగడం లేదన్న నిజం, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే ఆయన బీజేపీతో ఏ విషయంలో పెట్టుకోదలుచుకోలేదు. అందుకే ఆయనకు డీలిమిటేషన్ కన్నా మీకు నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల సమస్యపై పోరాడుతున్నా అని దాని గురించి మాట్లాడుతున్నాడు తప్ప డీలిమిటేషన్ మరి ప్రెస్ కాన్ఫరెన్స్ కేంద్రం ఇలా సౌత్ ఇండియాకి అన్యాయం చేస్తుంది జగన్ మాట్లాడుతున్నాడా? ఎందుకంటే ఆయన పోరాటం వల్ల చంద్రబాబు మీద తప్ప మోడీ పైన కాదు. సో కానీ జగన్ ఈ బిల్లుల్ని ఓడించగలిగే సత్తా ఉన్న నాయకుడు కాదు. ఇప్పుడున్న పొజిషన్లో చంద్రబాబు నాయుడు మాత్రమే మీకు ఈ బిల్లుల్ని వెనుక కొట్టగలిగే అవకాశం ఉన్న సంఖ్యాబలం ఉన్న నాయకుడు. దాంతోపాటు పొలిటికల్ స్టేచర్లో జగన్కు చంద్రబాబుకు పోలికే లేదు. చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా, ఎన్డీఏ 1 కన్వీనర్గా పనిచేసినటువంటి ఒక జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపినటువంటి జాతీయ నాయకులతో, ఇతర ప్రతిపక్ష పార్టీలతో సంబంధాలు కలిగి, అటు ఎన్డీఏ పక్షాలతో ఇటు ఇండియా కూటమి పక్షాలతో సంబంధాలు కలిగిన ఒక జాతీయ స్థాయి ప్రాంతీయ నాయకుడు. సో అందుకొరకే చంద్రబాబు నాయుడు అడిగేది. సో మీరు ఈ హిస్టారికల్ సందర్భంలో మౌనం ఉంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే చరిత్ర కొన్ని సందర్భాలను క్రియేట్ చేస్తుంది. ఆ సందర్భాల్లో కనుక సైలెంట్ ఉంటే చరిత్ర మనల్ని ఎప్పుడూ క్షమించదు. అందుకే ఒక తత్వవేత్త అంటాడు, చెడ్డవాళ్ళ దుష్ప్రవర్తన కన్నా మంచి వాళ్ళ మౌనం మరింత ప్రమాదకరం. అందువల్ల చంద్రబాబు నాయుడు సైలెంట్ విల్ డూ ఎ బిగ్ ఇంజస్టిస్ టు సౌత్ ఇండియా. మీకు ఎందుకు అడుగుతున్నామంటే, ఒకటి నేను ఇంతకుముందే చెప్పినట్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనాభాను నియంత్రించి అభివృద్ధికి బాటలు వేసిన మాలాంటి ప్రోగ్రెసివ్ స్టేట్స్ను మీరు పనిష్ చేస్తారా అని అడిగింది చంద్రబాబు నాయుడు. అలాగే అసలు తెలుగుదేశం పుట్టుక ఎన్టీ రామారావు నాయకత్వంలో కేంద్ర పెత్తనానికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, అసలు గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయమన్న పార్టీ, కేంద్ర రాష్ట్ర సంబంధాలను రీస్ట్రక్చర్ చేయాలి అని డిమాండ్ చేసిన పార్టీ, రాష్ట్రాల అధికారుల కొరకు చారిత్రకంగా నిలబడ్డ వారసత్వం ఉన్న పార్టీ కదా. అలాంటి పార్టీ మీకు ఈరోజు కూటమిలో ఉన్నా గనక మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. కూటమిలో ఉన్న కొన్ని అంశాలపైన డిఫర్ కావచ్చు. కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలన్నీ ఒకే పేజ్లో ఉండాలని రూల్ ఏమీ లేదు. ఇప్పుడు ఈ మధ్య ఏఐఎంకే నాయకుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి క్లియర్గా చెప్పాడు, మేము బీజేపీతో ఎలక్టోరల్ అండర్స్టాండింగ్ మాత్రమే, బీజేపీ ఎజెండా వేరు, మా ఎజెండా వేరు. రేపు మేము అధికారంలోకి వస్తే మా ఎజెండా అమలు చేస్తాం తప్ప బీజేపీ ఎజెండా అమలు చేయము. మాకు బీజేపీతో ఐడియాలజికల్ అండర్స్టాండింగ్ లేదు అన్నాడు. సో దట్ ఈస్ హౌ ద పళనిస్వామి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఏడీఎంకే మిత్రపక్షం, బీజేపీ మిత్రపక్షం ఏడీఎంకే నాయకుడు చెప్తున్నాడు. ఎంత స్పష్టంగా డిమార్కేట్ చేసుకుంటున్నారు చూడండి. అలాగే మీకు బీజేపీ కూడా డిమార్కేట్ చేసుకుంటుంది. ముస్లిం రిజర్వేషన్ల పైన ఆంధ్రప్రదేశ్ బీజేపీ చేసిన ట్వీట్ చూడండి, మేము ముస్లింలకు బీసీ ముస్లింలు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఇది కేవలం సంతుష్టీకరణ రాజకీయాలు అని టీడీపీ వైఖరికి భిన్నంగా బీజేపీ స్టాండ్ తీసుకుంది కదా. టీడీపీ వైఖరికి భిన్నంగా మరి బీజేపీ స్టాండ్ తీసుకోలేనప్పుడు బీజేపీ వైఖరికి భిన్నంగా టీడీపీ ఎందుకు తీసుకోదు? ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఇప్పటికీ ప్రత్యేక హోదా మా విధానం కాదని చెప్తుందా? చెప్పడం లేదు కదా. ఇప్పటికీ మా విధానం ప్రత్యేక హోదా అనే చెప్తోంది కదా. అయినా బీజేపీ ప్రత్యేక హోదా ముచ్చట లేదంటోంది కదా, ముగిసిన అధ్యాయం అంటోంది కదా. అఫ్కోర్స్ ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు పోరాటం మానివేయచ్చు, కానీ విధానం అయితే మారలేదు కదా. మరి మళ్ళీ ఏమన్నా ప్రత్యేక హోదా అవసరమే లేదు అని అన్నారు ఇంతవరకు చంద్రబాబు నాయుడు? ప్రత్యేక ప్యాకేజ్ అవసరమే లేదు అని అన్నారా లేదా? ఎందుకు ఇటీవల లడ్డూ కాంట్రవర్సీలో చూడండి, టీడీపీ ఎంత హడావుడి చేసినా, ఈవెన్ జనసేన మీకు సనాతన ధర్మ పరిరక్షణని పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చినా
అసలు హిందుత్వ రాజకీయాల ప్రతీకను బీజేపీ ఎక్కడ పట్టించుకోలేదు కదా. మీకు ఆఖరికి బీజేపీ క్రియాశీలకంగా ఉండాలి లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. మీకు అదంతెందుకు 2024 ఎన్నికలప్పుడు మేనిఫెస్టోనే ముట్టుకోలేదు కదా బీజేపీ. మీకు అది సిద్ధార్థ సింగ్ దూరం జరిగారు కదా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లే కదా మేనిఫెస్టో విడుదల చేసింది. అందువల్ల మీకు బీజేపీ టీడీపీ విధానాలతో డిమార్కెట్ చేసుకుంటోంది. చిన్న పార్టీ, ఆంధ్రప్రదేశ్లో బలమే లేని పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఉనికే లేని పార్టీ, టీడీపీతో కలిసి ఉండకపోతే 1% ఓట్లు అనే పార్టీ ఏమో అంత స్పష్టంగా విధానపరంగా బీజేపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ టీడీపీతో డిమార్కెట్ చేసుకుంటోంది. నేను మీకు ఇంతవరకు మీకు చంద్రబాబు నాయుడుతో కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మాధవ్ చంద్రబాబు నాయుడు గొడ్డు కొవ్వు పందుకోవు లడ్డులో కలిసిందంటే ఆయన ఒక్కసారి కూడా మాట్లాడాలి. ఎక్కడ అసలు ఆ ఓడు కూడా వాళ్ళే. ఇంతవరకు మీరు బీజేపీ ఒక్క నాయకుని నోట్లోకి వెళ్ళి జంతుకోవు కలిసిందని వచ్చింది ఎక్కడ నుంచి చూడండి. మీరు శ్రీశైలం లడ్డులో కల్తీ కలిసిందని అన్నారా బీజేపీ వాళ్ళు? ఎందుకంటలేరు వాళ్ళు? మరి వాళ్ళు కంప్లీట్ డిజైన్ చేసుకున్నారు లడ్డు నరేటివ్ డిజైన్ చేసుకుంటారు. మీకు ఇంత స్పష్టంగా ఇక ఏడీఎంకేనైతే మాతో బీజేపీతో మాకు ఐడియాలజికల్ అలయన్స్ లేదన్నారు. నేను 2 ఉదాహరణలు చెప్పాను. బీజేపీ ఉదాహరణ చెప్పినా, బీజేపీ మిత్రపక్షం ఉదాహరణ చెప్పాను. అందువల్ల కొన్ని అంశాలపైన పొత్తు కలవచ్చు. ఎన్నికలలో, రాజకీయాలలో ఒక పార్టీ మరో పార్టీ పొత్తు కలిసినప్పుడు తమ కోర్ ఎజెండాను, తమ కోర్ ఇంట్రెస్ట్లను వదులుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు కాశ్మీర్లో పీడీపీ బీజేపీ పొత్తు కలిసింది. పీడీపీ ఏంటి, ఆర్టికల్ 370ని మించిన స్వయం ప్రతిపత్తి కాశ్మీర్కి ఇవ్వాలని. బీజేపీ విధానం ఏంటి, ఆర్టికల్ 370 రద్దు చేయాలని. 2 పార్టీలు కలిసినప్పుడు ఏ పార్టీ అయినా తన విధానాన్ని వదులుకుందా? ఏ పార్టీ ఆ పార్టీ తన విధానాన్ని చెప్పుకుంటూ పొత్తులో పెట్టుకున్నారు కదా. ఆ మాట కలిస్తే ఎన్డీఏ 1లో బీజేపీ రామ మందిరం, ఉమ్మడి పౌరస్మృతి, ఆర్టికల్ 370 ఇది మా కోర్ ఎజెండా. మాకు సంఖ్యాబలం లేదు, ఉన్నప్పుడు అమలు చేస్తాం. అందువల్ల వీటిని ఇప్పటి వరకు పక్క పెడుతున్నామని పక్క పెట్టారు తప్ప వదులుకున్నారా? బట్ టీడీపీ ఎందుకు వదులుకోవాలి? ప్రత్యేక హోదాలు వదిలేసుకుంటుంది. మీకు ఈ సౌత్ ఇండియన్ ఇంట్రెస్ట్లకు ఇంత దెబ్బ తగులుతున్నా వదిలేస్తుంది. పోనీ నేను చదవాలని చెప్పాలి. నేను గతంలో సౌత్ ఇండియాకు అన్యాయం అని అనుకున్నాను, కానీ ఇప్పుడు అనుకోవడం లేదు. సౌత్ ఇండియాకి నష్టం ఏమీ జరగదు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయము జరగదు చెప్పమనండి. ఉత్తరప్రదేశ్, బీహార్కి ఎలా రాజకీయ ప్రాధాన్యత పెరుగుతుందో ఆంధ్రప్రదేశ్ కూడా రాజకీయ ప్రాధాన్యత పెరుగుతుంది అని కన్విన్స్ చేయండి, అభ్యంతరం లేదు. దాన్ని మౌనం ఎందుకు మాట్లాడుకుంటున్నారు అనేది క్వశ్చన్ కదా. సో అంతగా బీజేపీకి కంప్లీట్గా మీకు అనుసంధానం కావాల్సిన అవసరం రాజకీయాల్లో లేదు. సో చంద్రబాబు నాయుడు కెన్ రిమైన్ స్టెడ్ ఫాస్ట్. ఎస్, ఈ విషయంలో మా వైఖరి వేరు, ఎన్డీఏలో ఉంటాము కూడా, కానీ బీజేపీ వైఖరితో మేము అంగీకరించాం. ఇప్పుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆ యునైటెడ్ ఫ్రంట్కు ఆక్సిజన్ కాంగ్రెస్. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాడా చంద్రబాబు నాయుడు? లేడు కదా. రాష్ట్రంలోమో కాంగ్రెస్తోనే ప్రధాన ప్రత్యర్థిగా పోరాడుతూ ఒక ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మద్దతుతో చంద్రబాబు నాయుడు కన్వీనర్గా ఉన్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉంది కదా. మరి అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఓపెన్గా చెప్పచ్చు, ఈ విషయం పైన మేము అంగీకరించాం. అదంతెందుకు, మీకు వాజ్పేయి ప్రభుత్వానికి టీడీపీ మద్దతు ఇచ్చినప్పుడు 2002 గుజరాత్ రైట్స్ టీడీపీ వ్యతిరేకించింది కదా. సో అప్పుడు నరేంద్ర మోడీ ఆ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ అల్లర్లను టీడీపీ ఖండించింది. ఖండించడమే కాదు, ఒక దశలో మద్దతు ఉపసంహరించుకోవాలని కూడా ఆలోచించింది. మీకు గుర్తు చేసుకోండి, ఆ రోజు పెద్ద ఎత్తున డే మొత్తం పొలిట్ బ్యూరో మీటింగ్, నేషనల్ మీడియా మొత్తం చంద్రబాబు నాయుడు ఇంటి ముందట ఉన్నది ఆ రోజు. సో టీడీపీ మీటింగ్ లోపల జరుగుతుంటే మార్నింగ్ టు నైట్ వరకు నేషనల్ మీడియా కవరేజ్. వాట్ విల్ హ్యాపెన్? విల్ చంద్రబాబు నాయుడు పుల్ డౌన్ వాజ్పేయి గవర్నమెంట్? టీడీపీ సపోర్ట్ ఇస్ క్రూషియల్. చంద్రబాబు నాయుడు డిసిషన్ ఇస్ గోయింగ్ టు డిసైడ్ ద ఫేట్ ఆఫ్ వాజ్పేయి గవర్నమెంట్ అని వార్తలు చూడలేదా మనం? మరి ఇంత స్థిరంగా, ఇంత పద్ధతి ప్రకారం సిస్టమాటిక్ గా తమ విధానాన్ని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎక్కడ పోయింది అనేది నా ప్రశ్న. దిస్ ఈజ్ నాట్ ద టీడీపీ లెగసీ. ఇది ఎన్టీ రామారావు రాజకీయ వారసత్వం కాదు. ఆ మాటకంటే చంద్రబాబు నాయుడు పొలిటికల్ లెగసీ కూడా కాదు ఇది. చంద్రబాబు నాయుడు 2.0 ఇది, చంద్రబాబు నాయుడు 1.0 కాదు. సో వీ హ్యావ్ టు రీథింక్. ఎందుకు సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందా లేదా చెప్పండి మీరే. సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతలేదని చెప్పండి లోకేష్, నాకు అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతలేదని చెప్పండి. ఎస్, బీజేపీ చెప్తోంది అన్యాయం జరుగుతలేదని, వాళ్ళ స్టాండ్ వాళ్ళు, రైట్ ఆ రంగం మనం విశ్లేషించవచ్చు. కానీ సౌత్ ఇండియాకి అన్యాయం జరగడం లేదని చెప్పడం లేదు.
జరుగుతుందని అంగీకరించడం లేదు. ఇంత దేశమంతటా డిబేట్ నడుస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం మాట్లాడకపోతే ఆ స్థాయిలో ఉన్న నాయకుడు, ఇజ్ ఇట్ రైట్, ఇజ్ ఇట్ ఫేర్ ఫర్ ద పీపుల్ ఆఫ్ సౌత్ ఇండియా?